పిల్లలు, ఇవాళ మనం పరమానందయ్య గారి శిష్యుడి కథ చెప్పుకుందాం. అనగనగనగనగనగా ఒక ఊరు అన్నమాట. ఆ ఊర్లో పరమానందయ్య గారు అనే స్కూల్ మాస్టర్ ఉన్నారు. అక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఆయన చేసేవారు అన్నమాట. ఆయన దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కదా. వాళ్ళల్లో నందయ్య అనే ఒక పేద విద్యార్థి ఉన్నాడనమాట. స్కూల్ అయిపోయిన తర్వాత పరమానందయ్య గారి ఇంటికి వచ్చి పంతులమ్మ గారు, పరమానందయ్య గారి భార్య, అంటే పంతులమ్మ గారు అంటే పరమానందయ్య గారి భార్య, పంతులు గారు చెప్పిన చిన్న చిన్న పనులు చేసి వాళ్ళు పెట్టిన భోజనం తిని వెళ్ళేవాడు. ఎందుకంటే పాపం అతను చాలా పేదవాడు అనమాట. సరే, ఒకసారి ఏమైందంటే పంతులు గారికి మాస్టర్ గారికి తండ్రి గారు ఉన్నారన్నమాట. ఆయన దగ్గరే ఉంటారు. ఆయనకి బాగా దగ్గు ఎప్పటి నుంచో వస్తుంది, తగ్గటం లేదనమాట. అరే నందయ్య, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నాన్నకి దగ్గు మందు తీసుకురారా అని చెప్పి ఒక సీసా ఇచ్చి నందయ్యని హాస్పిటల్కి పంపిస్తాడనమాట. ఈ నందయ్య పరుగున హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు దగ్గుకు మందు ఇవ్వండి అని అడిగాడు. ఎప్పటి నుంచి రా దగ్గు అని అడిగారు డాక్టర్ గారు అన్నమాట. చాలా రోజుల నుంచి అండి, తగ్గటం లేదన్నాడు నందయ్య. అయితే మందు ఎందుకురా, ఇంజెక్షన్ చేస్తాను అన్నారు డాక్టర్ గారు. సరే డాక్టర్ గారు ఇవ్వండి అని ముందుకు వచ్చాడు ఈ నందయ్య. డాక్టర్ గారు ఏం చేశారు, సిరంజి తీసుకుని దాంట్లో మోతాదు, దగ్గుకి ఎంత మోతాదు కావాలో అంత మందు నింపి నందయ్యకి ఇచ్చేశారు ఇంజెక్షన్. ఈ నందయ్య కామ్గా మళ్ళీ ఖాళీ సీసా తీసుకుని పరుగున మళ్ళీ మాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఖాళీ సీసా ఇచ్చాడు. అరే అదేంట్రా, నేను హాస్పిటల్కి వెళ్ళి మందు తీసుకురమ్మంటే ఉత్త ఖాళీ సీసాతో మళ్ళీ వెనక్కి వచ్చావేంట్రా అని అన్నారు పంతులు గారు. అంటే చాలా రోజుల నుంచి తగ్గట్లేదు కదా పంతులు గారు, అందుకని ఇంజెక్షన్ ఇచ్చారు అన్నాడు నందయ్య. లబ్బుని తల కొట్టుకున్నాడు. రే నందయ్య, దగ్గు మానానికైతే ఇంజెక్షన్ నువ్వు చేయించుకుని రావడం ఏంట్రా, ఇంత తెక్కలోడు వేరా నువ్వు అని చెప్పి గొడవ చేసి మళ్ళీ ఇంకా అయితే వాడికి దగ్గు లేకుండా ఇంజెక్షన్ ఇచ్చారు కదా డాక్టర్ గారు. ఇట్లాంటి వెర్రి ఏదో నేను పంపించాను హాస్పిటల్కి అని పశ్చాత్తాపడి మళ్ళీ ఆ దగ్గుకి వాడికి దగ్గు లేకపోయినా మందు ఇచ్చారు. మళ్ళీ అదేమవుతుందని చెప్పి మళ్ళీ వాడికి మరి తిరిగి వైద్యం చేయించాలిగా అని పరుగున మళ్ళీ ఆడిని తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ తిరుగు వైద్యం చేయించాల్సి వచ్చిందనమాట పరమానందయ్య గారు. ఇది పరమానందయ్య శిష్యుడైన నందయ్య గొప్ప తెలివితేటలు. ఓకేనా, బాగుందా కదా.